ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మనకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రావడం సర్వసాధారణం అయిపోయింది. కిడ్నీలో స్టోన్స్ కానీ అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అలాంటి ఇష్యూస్కి మనం ప్రజెంట్ పడుతున్న బాధలు కానీ ఆ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మనం బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, వీటితో పాటు ప్రజెంట్ లేటెస్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ రోబోటిక్ సర్జరీస్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ సర్జరీస్ గురించి మనతో ఈరోజు మాట్లాడడానికి డాక్టర్ వైఎం ప్రశాంత్ గారు కూడా ఉన్నారు. ఆయన యూరాలజిస్ట్, దాంతోపాటు ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్స్ సర్జన్ కూడా. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్ ప్రశాంత్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నమస్కారం అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఓకే, వెరీ హ్యాపీ టు బీ హియర్. యా, సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ యూరాలజిస్ట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ అండ్ రోబోటిక్ సర్జన్, కన్సల్టెంట్ ఇన్ కిమ్స్ సికింద్రాబాద్. ఎస్ సార్. సో యాజ్ ఏ యూరాలజిస్ట్గా అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ సర్వసాధారణంగా చూస్తున్నాం. అండ్ ఆ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ, దాని నుంచి ఒకదానికొకటి యాడ్ అవుతూ మొత్తం ఒక అంటే కిడ్నీ నుంచి స్టార్ట్ అయిపోయి లివర్ కానీ హార్ట్ కానీ ఇలా ఒకదానికొకటి మొత్తం వచ్చేస్తున్నాయి. అంటే ప్రజెంట్ మన కిడ్నీ రిలేటెడ్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, సాధారణంగా స్టోన్స్ చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ మన యూరాలజీలో జరిగే మోస్ట్ కామన్ సర్జరీస్ ఇస్ రీనల్ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో అన్న కిడ్నీ నుంచి యూరిటర్ అండ్ కిడ్నీకి యూరినరీ బ్లాడర్, ఎక్కడ యూరిన్ స్టోర్ అవుతుందో దాని మధ్యలో పైప్స్ అని ఉంటాయి, కనెక్టింగ్ పైప్స్, వాటిని యూరిటర్స్ అంటాము. అండ్ ఎక్కడైతే యూరిన్ స్టోర్ ఉందో యూరినరీ బ్లాడర్ అంటాం అనమాట. ఓకే, ఈ ట్రాక్లో ఎక్కడ స్టోన్స్ ఫామ్ అయినా రీనల్ స్టోన్స్ ఓవరాల్. నార్మల్గా సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, అది యూరిటర్లో ఫామ్ అవుతుంది, బ్లాడర్లో ఫామ్ అవుతుంది. సాధారణంగా ఈ స్టోన్స్ అనేవి మిడ్ ఏజ్ వాళ్ళలో ఫామ్ అవుతుంది. మిడ్ ఏజ్ వాళ్ళలో యంగ్ నుంచి మిడ్ ఏజ్ ఇంకా ఓల్డ్ ఏజ్లో ఫామ్ అవుతూ ఉంటాయి. నార్మల్గా ఏంటి అంటే వాటర్ తక్కువ తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ జనరల్గా స్టోన్స్ కూడా చూసుకున్నట్టయితే సమ్మర్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో డీహైడ్రేట్ అవ్వడం వల్ల ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి. వాట్ ఎవర్ కాల్షియం సాల్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కిడ్నీలో ప్రెసిపిటేట్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది రకరకాలుగా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మార్ఫాలజీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడ వచ్చాయి, ఎంత సైజులో ఉన్నాయి, వాటి వల్ల సిమ్టమ్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. డయాగ్నోసిస్ అవుతాయి. కొంతమందికి తెలియకుండా కూడా స్టోన్స్ పెద్దగా వచ్చిన తర్వాతనే మనకు డయాగ్నోస్ అవుతూ ఉంటాయి. మనం దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సింది మెయిన్గా ఏంటి అని అంటే, మెయిన్గా మన వాటర్ అనేది ఇంటేక్, నార్మల్ హెల్త్ కూడా వాటర్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్ 2.5 లీటర్స్, అట్లీస్ట్ 2 to 2.5 లీటర్స్ మినిమం వాటర్ ఇంటేక్ అడల్ట్ షుడ్ టేక్. బయట వర్క్ చేస్తున్నప్పుడు, ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్, డిహైడ్రేట్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్. ఇంకా చాలా కారణాలు కూడా ఉంటాయి. మన జెనెటికల్గా వాళ్ళ మెటబాలిజం పరంగా కూడా ఎక్కువ సెక్రీట్ అవ్వడం, కాల్షియం సాల్ట్స్ అయినా, యూరిక్ యాసిడ్ సాల్ట్స్ అయినా, డిఫరెంట్ స్టోన్స్, టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. వాటిలో ఇంటర్నల్ మెటబాలిజం ఏమైనా డిఫరెంట్ ఉన్నా కూడా వాటి వల్ల స్టోన్స్ ఫామ్ అవ్వడం ఉంటుంది. చిన్నపిల్లల్లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ అబ్నార్మాలిటీ ఉంటుంది. దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వాట్ ఎవర్ ద కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ వీటన్నిటిలో ఏదైనా పుట్టుకతో వచ్చిన కొన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఇవి సాధారణంగా నార్మల్ రీజన్స్, ప్రైమరీ రీజన్స్. ఇంకా మనం ఇంకా ఏ విధంగా అయినా బాడీలో కాల్షియం ఎక్కువ పెరగడము, అబ్జార్ప్షన్ ఎక్కువ అవ్వడము, ఎక్కువ యూరిన్లో సెక్రీట్ అవ్వడము, ఇంకా వేరే సాల్ట్స్ అయినా, యూరిక్ యాసిడ్ అయినా, సిస్టీన్, ఇలా చాలా సాల్ట్స్ ఉంటాయి బాడీలో. అవి నార్మల్ ప్రపోర్షన్స్లో ఎక్కువ సెక్రీట్ అవుతున్నా కూడా వాటికి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత దానికి మరి లేసర్ సర్జరీ కానీ ఇలాంటి సర్జరీస్ అనేది చేయించుకుంటాం. కానీ మళ్ళీ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఎందుకు అలాగా సార్? నార్మల్గా ఏంటి అంటే, మనము ఒకసారి స్టోన్ ఫామ్ అయిన తర్వాత స్టోన్ సర్జరీ చేయించుకుంటాము. తర్వాత దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఒక పర్సన్కి స్టోన్ ఫామ్ అయిందంటే అతనికి స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ, మెటబాలిజం ఎక్కువ ఉంటుంది బాడీలో. కొందరు ఫాస్ట్ మెటబాలైజర్స్, స్లో మెటబాలైజర్స్ అని ఉంటారు అనమాట. సో అకార్డింగ్లీ ఒకసారి ఫామ్ అయిందంటే ఎవ్రీ టైమ్ దే విల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫామ్ అ స్టోన్స్ అగైన్. సో దానికి తగ్గట్టుగా ఇఫ్ యూ ఫైండ్ ద రూట్ కాజ్, వాట్ ఈస్ ద కాజింగ్ స్టోన్, దానికి తగ్గట్టు వీ మైట్ సే టేక్ సమ్ మెడికేషన్ ఆర్ ఇంకా జాగ్రత్తలు, వాటర్ ఎక్కువ తీసుకోవడము అలాంటివి చేసినప్పుడు. అండ్ ఫాలోఅప్లో ఉండాలి. ఒకసారి ఫామ్ అయింది అంటే ఎవ్రీ 6 months ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోవడం. ఎందుకంటే స్టోన్ ఒకేసారి
ఒక పెద్ద సైజులో ఫామ్ అవ్వదు, అది Hmm. చాలా చిన్న సూక్ష్మంగా తయారయ్యి అది పెరుగుతూ 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 వచ్చి ఒక సైజ్ వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంటుంది అనమాట. Yeah. సో మనం ముందే అది తెలుసుకోగలిగితే మందులతో విత్ సర్జరీ ఏం లేకుండా అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. ఫాలోఅప్ చేయాలి. ఒకటి మెయిన్గా వాటర్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. Hmm. ఒకసారి మనకు స్టోన్ ఫామ్ అయింది అని అంటే మన ఆహారపు అలవాట్లని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ Okay. తక్కువ సాల్ట్ తీసుకోవడం, సోడాలో మనకు కార్బోనేట్స్, సోడియం కార్బోనేట్స్ ఇవన్నీ ఉంటాయి, Yeah. ఫాస్ఫేట్స్ ఇవన్నీ ఉంటాయి, సోడాలు సాల్ట్స్ ఉంటాయి. ఆ సోడాస్ తక్కువ తీసుకోవడము, కొన్ని ఫుడ్స్ తక్కువ తీసుకోవడం, లైక్ టొమాటోస్ తక్కువ తీసుకోవడం, బ్రింజాల్ తక్కువ తీసుకోవడము, ఇంకొన్ని మీట్ తక్కువ తీసుకోవడము, And ఇలా చాలా నట్స్, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్స్ తక్కువ తీసుకోవడం, ఇలాంటి డైటరీ రెస్ట్రిక్షన్ తీసుకున్నప్పుడు మనకు మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా అవకాశం ఉంటుంది. దుంప కూరలు కూడా మనం తింటే లైక్ పొటాటో కానీ ఇవి కూడా తింటే కొంచెం నాట్ ప్రమాదకరం కదా? స్పెసిఫికలీ పొటాటోలో కూడా ఇట్స్ లైక్ స్మాల్ పొటాటో ఉంటుంది, Hmm. లార్జ్ పొటాటో ఉంటుంది. స్వీట్ పొటాటోస్ యూ కెన్ టేక్ ఇట్, స్మాల్ పొటాటోస్ జనరల్లీ ఉంటుంది. దుంపల కంటే కూడా ఇప్పుడు చెప్పినవి మేజర్గా అవి ఉంటుంది. ఇంకా పాలకూర తక్కువ తీసుకోవాలి, పాలకూర లాంటి మీట్ తక్కువ తీసుకోవాలి. Yeah. సాల్ట్ చాలా ఇంపార్టెంట్. Hmm. రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవాలి. అవసరమైతే తప్ప కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఓకే. తీసుకోవద్దు కాల్షియం సప్లిమెంట్ తీసుకున్నా కూడా. ఇలాంటివన్నీ అండ్ మనం స్టోన్ తీసేసిన తర్వాత ఆ స్టోన్కి టెస్ట్ కూడా పంపిస్తాం. Hmm. వాట్ ఈస్ ఆ స్టోన్ బయోకెమికల్ స్ట్రక్చర్ ఏముందని చెప్పేసి Hmm. దానికి తగ్గట్టు కూడా స్పెసిఫిక్ డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే. దానికి తగ్గట్టు వాట్ కైండ్ ఆఫ్ స్టోన్, అది కాల్షియం ఆక్సిలేట్ స్టోనా, యూరిక్ యాసిడ్ స్టోనా, సిస్టిన్ స్టోనా, ఇంకా మన బాడీలో అబ్నార్మాలిటీస్ ఏమున్నాయి వాటిని కరెక్షన్ చేసుకునేటట్టు తీసుకోవాలి. మళ్ళీ అలాంటివి రాకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. Ah. అండ్ కిడ్నీ స్టోన్ అంటే ఏదైనా పెయిన్ వచ్చిందంటే ఆ పెయిన్ కూడా వాళ్ళు తట్టుకోలేనట్టు ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. అవును. అది డిటెక్ట్ చేయడానికి గల అంటే వెంటనే ఇది కిడ్నీ ప్రాబ్లమ్ అని చెప్పి డిటెక్ట్ Okay. చేయడానికి గల రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా? సిమ్టమ్స్ మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే కిడ్నీ స్టోన్స్ జనరల్గా అక్యూట్గా సడన్గా వస్తుంది పెయిన్, ఓకే. సడన్గా వస్తుంది. మెయిన్గా మనకు వెన్ను భాగంలో ఒక సైడ్ నుంచి వచ్చి ముందు వెనక నుంచి ముందుకు వస్తున్నట్టు ఉంటుంది అనమాట. Okay. వెనక నుంచి ముందు భాగానికి రేడియేట్ అవుతున్నట్టు వస్తుంది. అండ్ అది చాలా సివియర్గా వస్తుంది. దాంతోపాటు వామిటింగ్స్ అనేది కామన్గా వస్తుంది. నాజియా ఆర్ వామిటింగ్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ వచ్చి ఒక చిన్న పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఉంటుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. అలా వచ్చిపోతూ ఉంటుంది. వచ్చినప్పుడు చాలా సివియర్గా వస్తూ ఉంటుంది అనమాట. మధ్యలో కొన్ని మినిట్స్ మనకు కొంచెం రిలీవ్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ స్టోన్ మళ్ళీ వస్తూ ఉంటుంది. దాంతోపాటు నాజియా రావడము, వామిటింగ్ రావడము, అండ్ స్పెసిఫిక్ లొకేషన్ ఆఫ్ ద పెయిన్, Yeah. పైన ఇక్కడ వెన్నులో రావడం, ఈ ముందు ఇక్కడ కింద రావడం, ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి కూడా ఆల్మోస్ట్ మన స్టోన్ లొకేషన్ కూడా వీ కెన్ ట్రేస్ ఇట్ అనమాట. ఓకే. అలా టిపికల్గా వచ్చినప్పుడు అండ్ ఏ పొజిషన్లో ఉన్నా కూడా అది రిలీవ్ అవ్వదు మనకు. ఒక స్పెసిఫిక్ పొజిషన్ ఉన్నా కూడా రిలీవ్ అవ్వకుండా కంటిన్యూస్గా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి. సో అలా వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా వీ నీడ్ టు సీ అ డాక్టర్. ఓకే. సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి ఎ స్మాల్ స్టోన్, బట్ మెడికేషన్ సరిపోతుంది. సమ్ టైమ్స్ రిక్వైర్డ్ సర్జరీ. అంటే ఈవెన్ మీరు వెన్ను ముక్క సైడ్ వస్తుందని చెప్పేసి అవును. చెప్పారు. కాకపోతే రెండు సైడ్ లో వస్తుందా లేకపోతే ఓన్లీ సింగిల్ మనం సైడ్? ఎటు స్టోన్స్ ఉంటే అటు వస్తుంది. అటు side రైట్ సైడ్ వస్తుంది. స్టోన్ ఉందంటే రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ ఉందంటే లెఫ్ట్ వస్తుంది. ఎటు సైడ్ ఉంది దాన్ని బట్టి వస్తుంది అనమాట. ఓకే. రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ మాత్రమే ఇటు వస్తుంది పెయిన్, ఇటు సైడ్ ఉంటే ఇటు సైడ్ మాత్రమే వస్తుంది. అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అంటే వెన్ కంపేర్ టు ద లాస్ట్ 10 years రీసెంట్ టైమ్స్ లో మరీ ఎక్కువ అయిపోయాయి. ఈరోజు మనం చూసినట్టయితే ఆల్ ఫాస్ట్ ఫార్వర్డ్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హరీ. మనం చాలా అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నాం, వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటున్నాము. వీఆర్ నాట్ హైడ్రేషన్ కూడా ఎక్కువ, వర్క్ స్ట్రెస్లో పడి వాటర్ ఇంటేక్ కూడా సరిగా మనం తీసుకోవట్లేదు. అండ్ డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయి. రైట్. అండ్ వీఆర్ సో దానివల్ల కూడా ఈ మధ్యకాలంలో కూడా కిడ్నీ స్టోన్స్ చాలా పెరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఈ స్ట్రెస్ వల్ల టైం లేకపోవడం వల్ల కూడా హాస్పిటల్ సీకింగ్ బిహేవియర్ కూడా తక్కువైపోయింది. ఇంతకుముందు చిన్న ప్రాబ్లం ఉంది అంటే వెళ్ళి చూసుకోవడానికి టైం ఉంది, వాళ్ళకి ఏదో నొప్పి వచ్చింది లేదని చెప్పేసి చిన్న నొప్పిని లైట్ తీసుకొని అలా కూడా స్టోన్ పెద్దగా అయ్యేంత వరకు కూడా మరీ చాలా సివియర్ పెయిన్ వచ్చేంత వరకు కూడా తెలుసుకోలేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మెయిన్లీ, వాటర్ ఇంటేక్ మెయిన్లీ, ఇంకొకటి అండ్ క్యాండ్ ఫుడ్స్ తినడము, అందులో సాల్ట్ ఎక్కువ ఉండడము, మన ప్రాసెస్డ్ ఫుడ్ తినడం అందులో సాల్ట్ ఎక్కువ ఉండడము, కూల్ డ్రింక్స్ తాగడము, వెరైటీ ఆఫ్ సోడాస్ తాగడము, వీటన్నిటి వల్ల కూడా డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా మనము ఉండే ఏరియా లొకేషన్ బట్టి కూడా ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వీఆర్ హ్యావింగ్, దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ థింగ్. బట్ అక్యూట్గా అయితే మాత్రం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్
దీనివల్ల నవడేస్ వీఆర్ ఫైండింగ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టోన్స్. అదే కాకుండా కూడా కొంచెం డయాగ్నోస్టిక్స్ కూడా ఎక్కువ పెరిగాయి. ఓకే. రొటీన్గా టెస్ట్ చేసుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా టెస్ట్, ఈవెన్ ఎసిమ్టమాటిక్ ఉన్నా కూడా రొటీన్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం, దాంట్లో కూడా స్టోన్స్ డిటెక్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు సిమ్టమ్స్ వస్తే తప్ప వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు రొటీన్గా కొంచెం అవేర్నెస్ పెరగడం వల్ల డయాగ్నోస్టిక్ టెస్ట్లో కూడా చిన్న చిన్న సైజ్ స్టోన్స్ ముందే తెలుస్తున్నాయి మనకు. ఒకవేళ అలా చిన్న చిన్న సైజ్ స్టోన్స్ కనుక మనకు ముందే డిటెక్ట్ అయిపోయి పెయిన్ రాకపోయినా కానీ ఉందంటే మరి దాన్ని ప్రివెంట్ చేయడానికి కానీ ఏదైనా పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటారా? చిన్న చిన్న సైజ్ స్టోన్స్ ఉంటే ఓన్లీ మెడిసిన్స్తో అవే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకోటి మన నార్మల్గా ఉన్న అపోహ ఏంటి అని అంటే, చాలా మంది కిడ్నీ స్టోన్స్ కరగడం అనేది ఉండదండి. ఐదర్ దే హ్యావ్ టు పాస్ అవే త్రూ ద యూరినరీ ట్రాక్ట్, యూరిన్లో బయటికి వెళ్ళిపోవాలి, ఆర్ ఆ సైజ్ ఆల్మోస్ట్ ఆ సైజ్లో ఉంటుంది, ఆర్ ఆ సైజ్ పెరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా వదిలేస్తే సైజ్ పెరుగుతూనే ఉంటుంది. కొందరికి చాలా వేగంగా, కొందరికి మెల్లగా పెరుగుతూ ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆయుర్వేదిక్ మందులని, ఆ మందులని, ఈ మందులని, కరెక్ట్ అంటే ప్రాపర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళకుండా, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఆన్ ద కౌంటర్ మెడికేషన్స్ వితౌట్ ఎనీ నాన్ వ్యాలిడ్ మెడికేషన్స్ తీసుకొని తగ్గిపోతుంది, కరిగిపోతుంది అని అనుకుంటూ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు తెలియకుండా అది పెరిగిపోయి మొత్తం లాస్ట్కి సివియర్ స్టేజ్లో వచ్చినాక, మల్టిపుల్ స్టోన్స్ వచ్చాక, సైజ్ పెరిగాక, యూరినరీ ట్రాక్ట్ అన్ని బ్లాక్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. అండ్ కిడ్నీ స్టోన్స్ గురించి మీరు ఇంత చక్కగా చెప్పారు సార్, కాకపోతే దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటో మీరు చెప్పగలుగుతారా? ఓకే. ఒకటి మనం ముందు డిస్కస్ చేసినట్టు ఒకటి మెడికల్ మేనేజ్మెంట్. మందుల వల్ల చిన్న సైజ్ స్టోన్ సైజ్ బట్టి అంటే స్పెసిఫిక్ సైజ్ అని ఉంటుంది. నార్మల్గా 5 to 6 mm, లెస్ దెన్ 5 mm స్టోన్స్ యూజువల్గా మెడిసిన్స్తో వెళ్ళిపోతూ ఉంటాయి. 6 mm వరకు, లెస్ దెన్ 6 mm, 5 mm, ఓకే, లెస్ దెన్ 6 mm ఆర్ అప్ టు 5 mm స్టోన్స్ యూజువల్లీ మన మెడిసిన్స్ తీసుకుంటే, మెడిసిన్స్తో పాటు అండ్ మెడికల్ ఎక్స్పల్సివ్ థెరపీ అంటారు, దాంట్లో మెడిసిన్స్ ఉంటాయి. అండ్ వాటర్ అడిక్వేట్గా ఫ్లూయిడ్స్ హైడ్రేషన్ తీసుకుంటే యూజువల్గా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అలాంటివి కూడా వెళ్ళకపోతే దెన్ వీ గో ఫర్ ఇంటర్వెన్షన్, సర్జరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. దెన్ దాని తర్వాత కూడా స్టోన్ 1 centimeter ఉందా సైజ్, 2 centimeters ఆర్ బియాండ్ 2 centimeters ఉందా, ఎక్కడ ఉంది ట్రాక్లో, దానివల్ల కిడ్నీలో వాపు వచ్చిందా, దాన్ని బట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలా, కొంచెం వీ కెన్ వెయిట్, మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చి వెయిట్ చేయవచ్చు అనే దాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే, ఒక లేజర్ అన్నట్టు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. లేజర్తో ఏంటి అని అంటే ఆ స్కోప్ అక్కడ దాకా పాస్ చేసేసి, ఏదైతే స్కోప్ మనకి దానికి స్పెషల్గా ఐదర్ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్ స్కోప్స్ ఉంటాయి విత్ కెమెరా మనకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ట్రాక్లోకి వెళ్ళి లేజర్తో దాన్ని స్పెసిఫిక్గా బ్లాస్ట్ చేయడము, పెద్ద పెద్ద ఫ్రాగ్మెంట్స్ చేసి తీసుకొని బయటికి రావడము, ఆర్ మొత్తం పౌడర్ చేసేయడం. ఆ పౌడర్ చేస్తే మళ్ళీ యూరిన్తో పాటు ఫ్లష్ అవుట్ అయ్యి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా లేజర్స్తో చేయొచ్చు. ఇంకోటి లిథోట్రిప్సీ, న్యూమాటిక్ లిథోట్రిప్సీ, ఇది లేజర్ లిథోట్రిప్సీ అంటారు. ఇంకోటి న్యూమాటిక్ లిథోట్రిప్సీ అని అంటే విత్ ఎనర్జీ, నార్మల్ ఫిజికల్ ఎనర్జీ, కాంటాక్ట్ ఎనర్జీతో. నార్మల్గా పెద్ద పెద్ద స్టోన్స్ మనం ఎలా బ్రేక్ చేస్తామో అలానే మైక్రో లెవెల్లో చిన్నగా ఉంటుంది అనమాట. హైడ్రాలిక్ డ్రిల్లింగ్ యూ కెన్ సే లైక్ దట్, డ్రిల్లింగ్ లాగా ఎలా ఉంటుందో అలానే ఈ స్కోప్ లో నుంచి కూడా అది మనం ఒకటి పాస్ చేస్తాం అనమాట. ఒకటి లిథోట్రిప్టర్ అంటారు, న్యూమాటిక్ లిథోట్రిప్టర్ అంటారు. ఇట్ ఆల్సో సేమ్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. లైక్ పెద్ద స్టోన్స్ మనం ఎలా డ్రిల్లింగ్ తో చేస్తామో అలానే చిన్న మైక్రో లెవెల్లో ఉంటుంది, చిన్నగా ఉంటుంది, మినీ ఆర్ మైక్రో లెవెల్లో ఉంటుంది. అది స్టోన్స్ బ్రేక్ చేసి దెన్ వీ కెన్ రిట్రీవ్ ఇట్ బ్యాక్ అనమాట. స్టోన్స్ అలా చేయొచ్చు. ఇంకా చాలా పెద్ద స్టోన్స్, ఇంకా పెద్ద స్టోన్ ఇవంటే 1 to 2 centimeters వరకు మనం ఇలా చేయొచ్చు. ఎక్కడ ఉంటే ఏంది అనే దాన్ని బట్టి 2 centimeters కంటే కూడా పెద్దగా ఉంది, 2.5, 3 centimeters ఉంది, కిడ్నీలో చాలా మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది అన్నప్పుడు PCNL అంటారు, పర్క్యూటేనియస్ లేదా నెఫ్రోలిథోటమీ అని చెప్పేసి. బయట నుంచే డైరెక్ట్ కిడ్నీలో హోల్ చేసేసి కిడ్నీలో ఉన్న స్టోన్ని మనము ఒక అరౌండ్ 1 centimeter ఆర్ 8 mm వరకు చేసేసి అందులో నుంచి ఒక స్కోప్ పంపించి దాన్ని బ్రేక్ చేసి తీసుకొని రావడం అని ఉంటుంది. బట్ అన్ని దానిల వల్ల సైజ్ పెరిగే కొద్దీ తీవ్రత అనేది కూడా పెరుగుతుంది కదా? పెరుగుతుంది. మనం సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి. చిన్న స్టోన్స్ అనేది సింపుల్గా అయిపోతుంది, అండ్ పెద్ద స్టోన్స్ అనేది ఇట్ విల్ టేక్ సర్జరీలో టైం పడుతుంది. మల్టిపుల్ సమ్ టైమ్స్ ఒక సిట్టింగ్లో కూడా అవ్వకపోవచ్చు, 2 సిట్టింగ్స్లో మనం చేయాల్సి ఉంటుంది. అండ్ కంబైన్డ్ ప్రొసీజర్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మరీ పెద్ద స్టోన్ అయితే లాప్రోస్కోపిక్ వెళ్ళి అన్న ఓపెన్ సర్జరీ ద్వారా చేయాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ యూరాలజిస్ట్గా మీకైతే మీరు ఇప్పటి వరకు చూసిన దానిలలో ఎక్కువ సైజ్ ఉన్న స్టోన్ ఏంటి, సైజ్ ఎంత? చాలా పెద్దగా ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే బ్లాడర్లో ఉన్నప్పుడు. కొన్నిసార్లు పాస్ అయ్యి అక్కడ ఇరుక్కుపోవడం కానీ ఇలా అంటారు.
కిడ్నీలో మనము 4 to 5 సెంటీమీటర్ వరకు స్టోన్ కూడా చూస్తాం. 4 to 5 సెంటీమీటర్ ఆల్మోస్ట్ కిడ్నీలో అన్ని ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం స్టాగ్ హార్న్ క్యాలిక్యులస్ అంటాం. స్టాగ్ హార్న్ స్టోన్ అని అంటే కిడ్నీలో మనకు ఎలా అయితే ఉంటుందో ఆ షేప్ మొత్తం ఒక డియర్ కొమ్ముల్లాగా ఉంటుంది అనమాట స్టోన్. స్టాగ్ హార్న్ అని అందుకనే అంటాం. అన్ని చుట్టుపక్కల స్టోన్ వ్యాపించి ఆ షేప్లో ఉంటుంది. అది అరౌండ్ 4 to 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అంతకంటే కొన్ని చాలా పెద్ద స్టోన్ ఎలా ఉంటుందంటే కింద యూరినరీ బ్లాడర్ అంటే యూరిన్ స్టోర్ అవుతుంది మనకు. అరౌండ్ దానికి ఒక 400 to 500 ml కెపాసిటీ ఉంటుంది. కెన్ స్టోర్ దట్ మచ్ ఆఫ్ యూరిన్. దాని తర్వాత వీల్ హ్యావ్ టు వాయిడ్ యూరినేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్లాడర్లో అంత పెద్ద స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ 10 సెంటీమీటర్, ఈవెన్ 5 to 10 సెంటీమీటర్ వరకు కూడా స్టోన్ ఫామ్ అవుతుంది. మల్టిపుల్ స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి ఒక్కోసారి 10 సెంటీమీటర్స్ వరకు కూడా ఫామ్ అవ్వచ్చు. అది రేర్ కేసెస్లో అవుతుంది అంత పెద్దగా. నార్మల్గా అయితే అరౌండ్ బ్లాడర్లో ఫామ్ అయినప్పుడు మల్టిపుల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. మల్టిపుల్ స్టోన్స్ 2 to 3 సెంటీమీటర్ స్టోన్స్ ఒక 3, 4, 5 అలా ఫామ్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా ఒకరికి ఆపరేట్ చేసాం, వాళ్ళకి 12 స్టోన్స్ ఉన్నాయి బ్లాడర్లో. లార్జెస్ట్ సైజు 3 సెంటీమీటర్ ఉంది. అన్ని అరౌండ్ 2 to 3 సెంటీమీటర్స్ ఉన్నాయి. కొన్ని 1 సెంటీమీటర్ అలా ఉన్నాయి అనమాట. అట్లాంటప్పుడు మాత్రం కొంచెం కాంప్లికేటెడ్. ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే జనరల్గా సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళు అప్రోచ్ అవ్వరు అనమాట. ఏదో మందులు వేసుకుంటూ నొప్పి మందులు వేసుకుంటూ సర్దుకుపోతూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఓపెన్ చేసి చిన్నగా ఆ బ్లాడర్లో డైరెక్ట్ ఓపెన్ చేసి స్టోన్స్ అన్ని బయటకు తీయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ కిడ్నీ స్టోన్స్ గురించి చక్కగా చెప్పారు. ట్రీట్మెంట్ ఏంటి, ఆ ప్రివెన్షన్ ఏంటి అనేది కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో వాట్స్ ఎగ్జాక్ట్ రీజన్, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? కిడ్నీ ఫెయిల్యూర్ చూసుకున్నట్టయితే నార్మల్గా మనకు మెడికల్ టర్మినాలజీలో నేను చెప్పినట్టు ప్రీ రీనల్, రీనల్, పోస్ట్ రీనల్ కాజెస్ ఉంటాయి. ఓకే. ప్రీ రీనల్ అంటే బ్లడ్కి మన కిడ్నీకి మనకు కావాల్సినంత బ్లడ్ సరఫరా లేదు, కావాల్సినంత హైడ్రేషన్ లేదు, అది దక్కకపోవడం వల్ల కిడ్నీ పాడైపోతుంది. అది ప్రీ రీనల్ అంటారు. ఇంకోటి రీనల్ అంటే ఇంట్రెన్సిక్గా కిడ్నీలో ప్రాబ్లం ఉంటుంది. ఆ ముందు వచ్చే బ్లడ్ సప్లై వాటర్ తక్కువైపోవడం కాకుండా కిడ్నీలోనే సమస్య ఉంటుంది అనమాట, కిడ్నీలో. ఓకే, అది రీనల్ అంటాం. పోస్ట్ రీనల్ అంటే కిడ్నీ నుంచి బయటికి మూత్రం వెళ్ళే మార్గంలో బ్లాక్ ఉండడం వల్ల వస్తుంది అనమాట. ఓకే. సో ఇలా 3 కారణాలు ఉంటాయి. ఒకటి క్రానిక్గా ముందు నుంచే మెల్లిమెల్లిగా కిడ్నీ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. కొందరికి అక్యూట్గా ప్రాబ్లం వస్తుంది అనమాట. అక్యూట్ 2 కిడ్నీస్ షట్ డౌన్ అయిపోతాయి. అవుట్వే కిడ్నీ నుంచి బయటికి వెళ్ళే ట్రాక్లో ఏదైనా స్టోన్స్ ఇరుక్కుపోయి దాన్ని తొందరగా ట్యాకిల్ చేయకపోతే 2 కిడ్నీస్ షట్ డౌన్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. లేకపోతే అక్యూట్గా చాలా రక్తం లాస్ అయిపోయి మనము బ్లడ్ లాస్ అయిపోయి కిడ్నీకి బ్లడ్ సరిగా అందక అప్పుడు కూడా అక్యూట్గా కిడ్నీ ఇంజరీ అవుతుంది. ఏమైనా మెడికేషన్ వల్ల కూడా, కొన్ని మెడికేషన్ కూడా కిడ్నీకి హానికరంగా ఉండే కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ 2 కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఈ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా కొన్నిసార్లు డయాలసిస్ అవసరం ఉంటుంది. అది అక్యూట్గా అయినప్పుడు ఉంటుంది. అండ్ క్రానిక్గా కూడా 2 కిడ్నీస్ ఖరాబ్ అయిపోతుంది, ఇంకా ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉంటుంది. ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఇంకా డయాలసిస్ మీదనే ఉండాల్సి వస్తుంది. కొంతమందికి అక్యూట్గా అంటే అప్పుడే కిడ్నీస్ ఖరాబ్ అయిపోయినాయి, మనం కొన్ని రోజులు అది మళ్ళీ కోలుకునేంత వరకు డయాలసిస్ మీద పెడితే తర్వాత మళ్ళీ డయాలసిస్ ఆపేసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైతే క్రానిక్ స్టేజ్కి వెళ్తారు, సికేడి అంటారు, క్రానిక్ స్టేజ్కి ఎవరు వెళ్తారో వాళ్ళకి కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు కదా డాక్టర్, ఆ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ అలా చేయించుకుంటూనే ఉండాలా? ఐదర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్న చేయించుకుంటూ ఉండాలి, అంటే ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇర్రివర్సిబుల్ స్టేజ్ సికేడి అంటారు దాన్ని. సికేడి అంటే ఇంకా మళ్ళీ కిడ్నీ రివర్స్గా మళ్ళీ నార్మల్ ఫంక్షన్ అయ్యే అవకాశం లేనప్పుడు, కంప్లీట్గా ఖరాబ్ అయిపోయినప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా ఐదర్ డయాలసిస్ 2 times per week ఆర్ సమ్టైమ్స్ 3 times per week అలా తీసుకోవాల్సి ఉంటుంది టిల్ దే గెట్ ఎ ట్రాన్స్ప్లాంట్. ఓకే, వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకునేంత వరకు ఈ డయాలసిస్ లైక్ ఇంటర్మీడియరీ థింగ్. ఐదర్ ఎవరైనా డొనేషన్ అన్నా ఆర్ బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఎవరన్నా లైవ్ డొనేషన్ అన్న తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటెడ్ ఓన్లీ, మన ఇండియాలో యాజ్ పర్ ద లాస్ ఓన్లీ రిలేటెడ్ డోనర్సే ఇవ్వచ్చు లైవ్.
అంటే ఐదర్ స్పౌస్ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్ అయితే ఇవ్వచ్చు. ఆర్ అన్రిలేటెడ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే అది బ్రెయిన్ డెడ్ డోనర్ ఉన్నప్పుడు. నార్మల్గా మన ఆర్గన్ డొనేషన్కి వాళ్ళు ఇంతకు ముందే కన్సెంట్ ఇచ్చి ఆర్ అట్ ద టైం వాళ్ళ రిలేటివ్స్ కన్సెంట్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో వాళ్ళు డొనేట్ చేసినప్పుడు వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ఐదర్ రిసిపియంట్ ఆర్ ద డోనర్, ఇద్దరికి ఎవరికి ఇస్తున్నారో తెలియకుండా వాళ్ళు దే ఆర్ జస్ట్ గివింగ్ ద కిడ్నీ. ఎవరైతే నెక్స్ట్ మన లిస్ట్లో ఉంటుందన్నమాట, ఆ లిస్ట్లో ఎవరికి నెక్స్ట్ అందుబాటులో బ్లడ్ గ్రూప్ ప్రకారం ఏది ఉంటుందో వాళ్ళకే ఇస్తారు. అది అన్రిలేటెడ్ అలానే అవుతుంది తప్ప మన ఇండియాలో ఉన్న లాస్ ప్రకారం లైవ్ డొనేషన్ మాత్రం ఓన్లీ రిలేటెడ్ వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ టర్న్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. ఐదర్ వాళ్ళు అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్ కోసం చూస్తున్నారు అంటే వాళ్ళకి లైవ్ డోనర్ ఎవరు లేరు అని అంటే వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఎవరు లేనప్పుడు దే హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టర్న్. అది ఉంటుంది. అంతవరకు ఇట్స్ లైక్ ఎ డయాలిసిస్ ఇస్ లైక్ ఇంటర్మీడియట్ థింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ for the kidney failure. They will have some or other thing which will replace the kidney. And dialysis is like it's taking the place of kidney function. అలా ఉంటుంది. అండ్ కారణాలు చెప్పినట్టు ప్రీనల్, రీనల్, పోస్ట్ రీనల్ అని చాలా కారణాలు ఉంటాయి. బేసిక్గా నేను చెప్పినంత వరకు ఇన్ఫెక్షన్, స్టోన్స్ వల్ల కూడా కిడ్నీస్ మల్టిపుల్ టైమ్స్ స్టోన్స్ వచ్చి కిడ్నీస్ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. అండ్ గ్లోమెరులో నెఫ్రైటిస్ అని ఒకటి ఉంటుంది, అది ఉంటుంది. కొంతమంది యంగ్ పీపుల్ కూడా అవుతుంటాయి. సో ఇట్లా మెనీ అండ్ టీబీ వల్ల అయినా మెనీ చాలా కారణాలు ఉంటాయి. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు ముందులా హెల్తీగా ఉండగలుగుతున్నారా? ఉండగలుగుతారు. అంటే సమ్ టైమ్స్ అంటే బయట కొన్ని వింటున్నది ఏంటంటే ఈవెన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోవడం కానీ ఇలాంటి ఉంటుంది. యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు ఏం చేస్తారంటే రెసిపియంట్ డోనార్ని రెసిపియంట్ ఇద్దరిని టెస్ట్ చేస్తారు. ఓకే, ఇద్దరికి కంపాటబిలిటీ ఉంది రైట్ ఫ్రమ్ ద బ్లడ్ గ్రూప్ అండ్ ఇంకా వేరే లెవెల్లో కూడా టెస్ట్ చేస్తారు. రెండింటి కంపాటబుల్ ఉంది అన్నప్పుడే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఓకే, ఈవెన్ దో ఎంత కంపాటబిలిటీ చూసుకున్నా కూడా సమ్ టైమ్స్ రిజెక్షన్ అవుతుంది. రిజెక్షన్ అయితే అంటే అది వేరే వాళ్ళ కిడ్నీ బాడీ ఫారెన్ ఆర్గన్ లాగా పర్సీవ్ చేస్తుంది. దాని మీద ఇట్ ఫైట్స్ అగైన్స్ట్ ఇట్. ఓకే, సో దాన్ని రిజెక్షన్ అంటారు. అది అక్యూట్గా అవుతుంది. అక్యూట్గా అంటే కొన్ని 6 నెలల లోపే రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి క్రానిక్ రిజెక్షన్ అంటే లేట్గా కొన్ని ఇయర్స్ తర్వాత కూడా అవుతూ ఉంటుంది. అది ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తాం. అంటే మన ఇమ్యూనిటీని కొంచెం తగ్గిస్తాం అనమాట. ఇమ్యూనిటీ లెవెల్ని మాడ్యులేట్ చేస్తాం. ఆర్ఎల్స్ మన బాడీ దాన్ని ఫారెన్ ఆర్గన్ లాగా కన్సిడర్ చేసి దాన్ని ఫైట్ చేసి ఇట్ విల్ లీడ్స్ టు ఇట్ డిస్ట్రక్షన్ ఆర్గన్ ఏదైతే రిసిపెంట్ తీసుకుంటామో. సో ఈ క్రమంలో కొంతమందికి ఎంత మనము కంపాటబిలిటీ చూసినా కూడా అట్ సమ్ లెవెల్ దేర్ విల్ బి సమ్ రిజెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ పేషెంట్స్ సరిగా ఈ మందులు తీసుకోకపోయినా కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు నార్మల్గా నేటివ్ కిడ్నీస్ ఉంటే ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో వేరే వాటి వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొత్త కిడ్నీ కూడా ఉంటుండే. కొత్త కిడ్నీ తీసుకొని మనం సరిగా జాగ్రత్తలు తీసుకోకుండా, రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండకుండా, మెడిసిన్స్ తీసుకోకుండా, హైడ్రేషన్ సరిగా లేకుండా, మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అవన్నీ చేంజ్ చేసుకోకుండా ఈ కొత్త కిడ్నీలో ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది. సో బట్ సక్సెస్ రేట్స్ అనేవి చాలా లైవ్ డొనేషన్కి చాలా బాగుంటాయి. ఈవెన్ బ్రెయిన్ డెడ్ డొనేషన్ కూడా చాలా ఉంటాయి. సక్సెస్ ఇస్ వెరీ గుడ్ కంపేర్ టు అదర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్. లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, వీటన్నిటికంటే కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. సూపర్. అండ్ మీరు ఒక యూరాలజిస్ట్, దాంతోపాటు కూడా ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్స్ సర్జన్. అంటే టెక్నాలజీ ఇంత పెరుగుతున్న టైంలో రోబోటిక్స్ సర్జరీ దగ్గరికి వెళ్ళాలి అని అంటే కూడా పీపుల్ ఏమన్నా హెజిటేట్ అవుతున్నారా, లేకపోతే దే ఆర్ రెడీ టు గో విత్ అన్ రోబోటిక్ సర్జరీస్? See, there are two kinds of people. కొంతమంది they are not aware of this availability, robotic surgery in the present era. కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? సో అంటే కొంతమందికి ఎలా అవగాహన ఉంటుంది అంటే సమ్ రోబోట్ విల్ బి ఆపరేటింగ్ అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ సో. నార్మల్గా ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అ సర్జన్ అంతే. రోబోట్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని రోబోట్ అంటారు. ఓకే, రోబోట్కి స్పెసిఫిక్ ఆర్మ్స్ అని ఉంటాయి. ఆర్మ్స్లో మనం ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం. ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది? నార్మల్ సర్జరీ, కన్వెన్షనల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, ఓపెన్ సర్జరీ కంటే అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే అందులో కెమెరా అనేది చాలా మ్యాగ్నిఫైడ్ ఉంటుంది, గుడ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. వీ విల్ హ్యావ్ 3D విజన్ ఉంటుంది. సో ఎనీ డెప్త్స్లో ఎక్కడ ఉంది డెప్త్ పర్సెప్షన్ ఉంటుంది, మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. సో చాలా మైన్యూట్గా వీ కెన్ సీ ఇన్ డీటెయిల్ లోపల ఆర్గన్స్ అన్ని డీటెయిల్గా చూసి ఎవ్రీ స్ట్రక్చర్ని డీటెయిల్గా మనం చూడగలుగుతాం. అదొకటి.
రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ మూమెంట్ అనేది 360 డిగ్రీస్లో ఎటు అయినా తిరగగలుగుతుంది, ఓకే ఎనీ యాంగిల్లో చూడగలుగుతుంది, ఎనీ యాంగిల్లో మనం సర్జరీ చేయడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న స్పేసెస్లో కూడా మనం చాలా పెద్దగా చూస్తూ చిన్న మైక్రో లెవెల్లో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎటు అయినా తిరుగుతూ చేసే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని ఆపరేట్ చేయాల్సింది సర్జనే. ఓకే సర్జన్ ఇప్పుడు నార్మల్గా రోబోట్లో ఒక పార్ట్ ఎలా ఉంటుందంటే పేషెంట్ కార్ట్ అని ఉంటుంది, అది మనం పేషెంట్ దగ్గర లోపల ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టేసి ఉంచుతాం అన్నమాట. ఓకే సో ఏ ఇన్స్ట్రుమెంట్ ఎలా తిరగాలి, ఎంత స్పీడ్గా తిరగాలి, ఎక్కడెక్కడ మూవ్ అవ్వాలి అని చెప్పేసి సర్జన్ వేరే దగ్గర కూర్చుంటాడు. అదే రూమ్లో పక్కన సర్జన్ కన్సోల్ అంటారు, ఆ కన్సోల్లో తనకు 3D విజన్ ఉంటుంది, అందులో చూసుకుంటూ నార్మల్ ఆపరేట్ చేస్తాడు. నార్మల్గా ఓపెన్ సర్జరీ చేతులతో ఎలా చేస్తాడో ఇతను ఇక్కడ చేస్తాడు, ఇక్కడ ఏదైతే మూమెంట్స్ చేస్తామో అక్కడ అదే మూమెంట్స్ అవుతుంది అనమాట. ఓకే సో ఇట్స్ ఆల్ ద స్కిల్ ఆఫ్ ద సర్జన్ ఓన్లీ, రోబోట్ ఓన్లీ అసిస్ట్ అనమాట. ఓకే సో దానివల్ల మనం చాలా ఫైన్గా ఎలాంటి మూమెంట్ అయినా చేయగలుగుతున్నాం, మంచి విజన్ ఉంటుంది, 3D డెప్త్ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్ ఆఫ్ ద సర్జన్. ఓకే సో రోబోట్ వచ్చి చేసేది అలాంటిది ఏమి ఉండదు. మేబీ ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈవెన్ దట్ కెన్ హ్యాపెన్, వీ నెవర్ నో. బట్ ప్రజెంట్ టెక్నాలజీలో రోబోటిక్ సర్జరీ ఏంటి అంటే దిస్ ఈస్ ద థింగ్ అనమాట. సో నార్మల్గా మనం చేసే ఓపెన్ సర్జరీలో మనము చిన్న చూడలేము, చాలా డెప్త్లో ఉన్నవి కొంచెం మూలల్లో ఉన్నవి మనకి సరిగ్గా కనిపించవు, మనకి ఎక్కువ పర్సెప్షన్ దాంతో ఉంటుంది అనమాట. అసలు అది కనిపించదు. ఇంకో లాప్రోస్కోపీ అని ఉంటుంది, లాప్రోస్కోపీ కూడా మనం చిన్న హోల్స్ పెట్టి చేస్తాము, అందులో ఇన్స్ట్రుమెంట్స్ మూమెంట్ రేంజ్ తక్కువ ఉంటుంది, మనం ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ రేంజ్లో తిప్పలేము అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ పడితే అక్కడ, ఏ యాంగిల్లో పడితే ఆ యాంగిల్లో తిప్పలేము అనమాట. రోబోటిక్ సర్జరీలో ఇదంతా ఉంటుంది. అండ్ మనం ఇదంతా కమ్స్ అండర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అయినా, రోబోటిక్ సర్జరీ అయినా, ఎండోస్కోపిక్ సర్జరీ అయినా మినిమల్ ఇన్వేజివ్ అంటే వితౌట్ ఎనీ పెద్ద ఇన్సిషన్ ఏం లేకుండా, పెద్ద కట్ ఏం చేయకుండా, సో క్యూర్ అయిపోయేట కట్స్ ఏం లేకుండా మనం ఆ సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ తొందర రికవర్ అవుతారు. పోస్ట్ ఆపరేటివ్లీ చిన్న ఇన్సిషన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే వాళ్ళు నడవడము, అన్ని ఫుడ్ తీసుకోవడము అలాంటివన్నీ చేయడానికి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద రోబోటిక్ సర్జరీ. సో ఇది యూరాలజీలో ఉంటుంది, ఈవెన్ రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయవచ్చు, అండ్ మనం క్యాన్సర్ సర్జరీస్లో చేయొచ్చు, గైనకాలజికల్ సర్జరీస్ చేయొచ్చు, అన్ని సర్జికల్ ఫీల్డ్స్లో ఈ రోబోట్స్ ఆర్ నౌ అవైలబుల్. ఇస్ ఇట్ ఎక్స్పెన్సివ్? Yes, definitely. Robotic yes, surgery. definitely. Normal conventional open laparoscopic ante robotic surgery, ఆ instrument costs avanni it's expensive around compared with the conventional surgeries. That is the one drawback we are having. Right now we have one Indian made robot also. Okay. That is coming under lesser price. Cost ala untundi. But conventional ga మనం చేసే లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీ కంటే కూడా రోబోటిక్ సర్జరీ రైట్ నౌ ఇట్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. స్లోలీ డౌన్ ద లైన్ ఇట్ మైట్ కమ్ డౌన్ అనమాట. సో ఇట్ విల్ బి అవైలబుల్ టు మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఫ్యూ సెంటర్స్లోనే రోబోట్స్ అవైలబుల్ ఉన్నాయి నౌ. ఓకే అండ్ మీరు ఒక యూరాలజిస్ట్, మరి యూరిన్ దానికి సంబంధించి మనమైతే యూజువల్లీ కలర్ని బట్టి మనకి ఏ వ్యాధి ఉందో మనము ప్రిడిక్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. నార్మల్గా ఏంటి అని అంటే నార్మల్ యూరిన్ లైట్ ఎల్లో కలర్లో వస్తుంది. ఓకే, ఒక్కోసారి బాగా మనం హైడ్రేషన్ ఉన్నప్పుడు ఈవెన్ అది కూడా వెరీ ఆల్మోస్ట్ వైటిష్లో వస్తుంది. బాగా డిహైడ్రేట్ ఉన్నప్పుడు డార్క్ ఎల్లో వస్తుంది. రైట్. సో మన హైడ్రేషన్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో వెరీ డార్క్ ఎల్లో మనం అడిక్వేట్గా హైడ్రేషన్ తీసుకున్న కూడా చాలా డార్క్ ఎల్లో వస్తుంది. జాండీస్ ఉన్నప్పుడు అలా వస్తుంది. ఓకే, సో అది ఒక ఇండైరెక్ట్ సైన్. ఇంకోటి రెడ్ కలర్ యూరిన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ సైన్ అనమాట. ఓకే, కొన్ని ఫుడ్స్ వల్ల కూడా రావచ్చు. అంటే లైక్ మన బీట్రూట్ అలాంటివి తిన్నప్పుడు కూడా కొన్ని వాటిలో ఉన్న వాటి వల్ల రావచ్చు. నార్మల్గా కూడా ఇంకోసారి రెడ్ కలర్ ఎప్పుడు వస్తుందంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు యూరిన్లో బ్లడ్ వస్తుంది. సో అప్పుడు రెడ్ కలర్ యూరిన్ అంటాము. ఆర్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, కిడ్నీలో కానీ, యూరిటర్లో కానీ, యూరినరీ బ్లాడర్లో కానీ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా అవి బ్లీడ్ అయినప్పుడు మనకు రెడ్ కలర్ వస్తుంది అనమాట. నార్మల్గా ఎల్డర్లీ ఏజ్ పీపుల్లో రెడ్ కలర్ యూరిన్ వచ్చింది అంటే కంపల్సరీ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఏమన్నా క్యాన్సర్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అల్ట్రాసౌండ్, అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేసుకొని, ఇంకా ఫర్దర్ కొన్ని టెస్ట్ కూడా ఉంటాయి, స్కోపీ వేసి చూడడము, ఇంకొన్ని టెస్ట్ యూరిన్ టెస్ట్ కూడా చేసి ఏమైనా ఉన్నాయని చెప్పి రూల్ అవుట్ చేసుకోవాలి. సో మన కిడ్నీ యూరిన్ కలర్ అనేది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ టు మన ప్రెడిక్ట్ ఆర్ టు indirectly diagnose some diseases which can happen. యంగ్ పేషెంట్స్లో కూడా మనము ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ ఆర్ రెడ్ కలర్ యూరిన్ వచ్చినప్పుడు కూడా ఇట్స్ అలార్మింగ్ సైన్. ఓకే,
వన్స్ ఇన్ అ వైల్ అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ మైల్డ్ వచ్చినప్పుడు వచ్చి తగ్గిపోతే దట్ ఈస్ ఫైన్. కంటిన్యూస్గా వస్తుంది అంటే హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. ఇట్స్ అ డేంజర్ బెల్స్. వన్ ఆఫ్ ద సైన్స్, డేంజర్ సైన్స్. రెడ్ కలర్ ఇస్ అ డేంజర్ సైన్. ఓకే. డార్క్ ఎల్లో, వెరీ డార్కెస్ట్ ఎల్లో అనేది జనరల్గా జాండీస్లో వస్తుంది. వెన్ ఎవర్ అది అందులో వేరే మనం కళ్ళు, మన చేతులు ఇవన్నీ కూడా ఎల్లో అయిపోతూ ఉంటాయి, అది తెలుస్తూ ఉంటుంది డైరెక్ట్గా. ఇది మాత్రం స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు యూత్ దగ్గర నుంచి. సో వై దిస్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ దట్స్ యూరినరీ ట్రాక్ట్, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అట్లా ఉంటారా? యూరినరీ ట్రాక్ట్ కంటే కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది ఇట్ ఈస్, అది ఇప్పటి నుంచి ఇట్స్ కొత్తగా వచ్చిందేం కాదు, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ దేర్. బట్ ఈ నవడేస్ ప్రజెంట్ జనరేషన్లో ఆ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఓకే. మెయిన్గా ప్రాబ్లం ఏముంటుంది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే అంగం సరిగా నిలబడకపోవడం, మనం సెక్స్ చేసేటప్పుడు సరిగా నిలబడకపోవడం, గట్టిగా అవ్వకపోవడము, ఇంకోటి తొందరగా వీర్యం పడిపోవడం. ఈ రెండు కామన్గా ఉంటుంది. మిగతా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ సెకండరీ ఉంటాయి. సో నార్మల్గా మన ఈ యంగ్ జనరేషన్లో ఏంటి అంటే స్ట్రెస్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. ఓకే. నాట్ హ్యావింగ్ ఎ యాంపుల్ గుడ్ టైమ్ విత్ అ పార్ట్నర్ లేకపోవడము, వర్క్ స్ట్రెస్లో ఉండడము, అండ్ మన డైలీ హరీ హ్యాబిట్స్ ఉండడము, ఈవెన్ డైటరీ హ్యాబిట్స్ కూడా. వీటన్నిటి వల్ల ఇంటర్పర్సనల్ రిలేషన్, పార్ట్నర్ రిలేషన్షిప్ అనేది చాలా దెబ్బతింటుంది. దానివల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. కామన్గా వస్తూ ఉంటాయి. మిగతా చాలా కారణాలు ఉంటాయి. నార్మల్గా ఈ కారణాలు ఉంటాయి అన్నమాట. ఒకటి సరిగా అంగం గట్టి పడకపోవడం, ఇంకోటి త్వరగా వీర్యం పడకపోవడం అనేది ఇంకా చాలా కామన్. చాలా మంది దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ యాంగ్జైటీ. యాంగ్జైటీలో వల్ల కొన్ని రిలీజ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ రిలీజ్ అవుతాయి అనమాట. సో దానివల్ల తొందర వీర్యం పడిపోవడం, సో తొందర పలచబడిపోవడం, గట్టి దాని నుంచి పలచబడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యాంగ్జైటీ వల్ల ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ కాజ్ అనేది ఓన్లీ 10 to 20% ఆఫ్ ద టైమ్సే ఉంటుంది. అంటే ఏదో జబ్బు ఉండడం, డిసీజ్ ఉండడం వల్లనే సరిగా అంగం గట్టి పడిపోవడం అనేది ఓన్లీ 10 to 20% ఆఫ్ టైమ్స్. 70% ఆఫ్ ద టైమ్స్ ఇస్ సైకలాజికల్. అది మనము వాళ్ళ హిస్టరీ తీసుకోదాన్ని బట్టి, సిమ్టమ్స్ బట్టి మనము ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 to 70% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ డయాగ్నోస్ ఆల్సో. ఏదైనా కారణం ఉండొచ్చా లేదా, ఫర్దర్ టెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దిస్, ఇన్ ద కరెంట్ ఎరా పాన్ ఇండ్యూస్డ్ ఈడీ కూడా ఉంది. పాన్ actually this is less talked about, and this is a very serious matter of concern also in today's era. What happens is, what people see in the porn, they try to reciprocate in the real life, which is false actually. That is all what వాళ్ళు major medications తీసుకొని, multiple cuts తీసుకొని అలా చూపించడం అనేది రియల్ లైఫ్లో రెసిప్రోకేట్ అవుతుంది అనుకుంటారు. అంటే సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్. Yes, you can say that. So అది రియల్ అని మనం నమ్మకూడదు. చూడడం వల్ల they go into some fantasies and unrealistic expectations ఉంటాయి. When they come to real life, వాళ్ళ పార్ట్నర్తో సాటిస్ఫై అవ్వడం పోవడం వల్ల వాళ్ళకి they lose interest అన్నమాట. They find more pleasure in the porn than actual sex అన్నమాట. Different fantasies వాళ్ళు చేసుకోవడం అలాంటి అని చెప్పేసి రియల్ లైఫ్లో they are not meeting with the partner అన్నమాట. దానివల్ల కూడా ఆ సైకలాజికల్గా మైండ్ విల్ గెట్ ట్యూన్ టు దాట్ అనమాట. అలా కూడా పాన్ ఇండ్యూస్డ్ ఈడీ అనేది సో కామన్ అండ్ ర్యాంపంట్ ఇన్ దిస్ కరెంట్ ఎరా అనమాట. సో దాన్ని చూడకపోవడం అనేది ఈస్ అ వెరీ గుడ్ థింగ్ టు కరెక్ట్ ఇట్. అది ఇన్ ద కరెంట్ జనరేషన్ అది ఉంటుంది. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. మన రక్తంలో యాక్చువల్లీ అంగము గట్టిపడడానికి ఏంటంటే ఒకటేసారి చాలా ప్రెషర్లో బ్లడ్ వస్తుంది అనమాట. మన దాంట్లో రావడం వల్ల అది గట్టిపడుతుంది. సో ఏదైనా రక్తనాళాలు ఏదైనా దెబ్బతిన్నా కూడా, ఇంకా పెద్దవాళ్ళలో ఏంటంటే హార్ట్ సంబంధి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, డయాబెటీస్ ఉన్నా కూడా, ఇంకేమైనా దెబ్బ తాకడం అక్కడ దెబ్బ, ఇంతకుముందు సర్జరీస్ అవ్వడము, వాటికి సప్లై చేసే నరాలు, నర్వ్స్ అని ఉంటాయి. నర్వ్స్ ఏదైతే సప్లై చేస్తూ అవి ఏమైనా దెబ్బతి, సర్జరీ వల్ల అయినా, ఏదైనా ట్రామా వల్ల అయినా, ఏదైనా ఇంకేమైనా డిసీజ్ వల్ల దెబ్బతిన్నా కూడా ఉంటుంది. ఇంకోటి టెస్టిస్లో మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల కూడా, for any reason, lot of reasons,
టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గడం కూడా లిబిడో తక్కువ అవుతుంది. లిబిడో అంటే అంటే అది ఇంటర్కోర్స్ చేయాలనే కోరిక తగ్గిపోవడం. ఓకే. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి అనమాట. సో నేను కొన్ని సమ్మరైజ్ చేశాను, విచ్ ఆర్ లెస్ టాక్డ్ అబౌట్ అని చెప్పేసి. అండ్ వన్ ఆఫ్ దోస్ ఈజ్ పార్న్ ఇండ్యూస్డ్ ఈడీ అనేది వెరీ వెరీ కామన్ అండ్ మెనీ యంగ్ జనరేషన్ ఫేసింగ్. నా దగ్గర చాలా మంది కూడా ఇదే చెప్తా ఉంటారు అనమాట. ఇంటర్పర్సనల్ రిలేషన్ సరిగ్గా లేకుండా అవుతుంది. సో వీ యూజువల్లీ సెండ్ దెమ్ టు సైకియాట్రిస్ట్ ఆల్సో. ఓకే. కౌన్సిలింగ్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఈ టైంలో. దే డోంట్ నాట్ ఫీల్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది వీటి వల్ల కూడా ఉంటుంది అన్నమాట. తొందర పడిపోవడం, సరిగా చేయలేకపోవడం ఇలాంటివన్నీ ఉంటుంది. ఏంటంటే యూజువల్లీ కొంతమందిలో ఏమవుతుందంటే సీజనల్గానే కాకుండా సో కొన్నిసార్లు తుమ్మినా కానీ సో కొన్నిసార్లు ఆపుకోలేక ఆ మూత్రం అనేది కూడా లీక్ అయిపోతూ ఉంటుంది. అవును. సో ఎందుకు జరుగుతూ ఉంటుంది ఇలా? రెండు రకాలుగా ఉంటుంది లీక్ అవడం అనేది. ఒకటి అర్జెంట్గా వచ్చి ఆపుకోలేక లీక్ అవ్వడం. దే వాంటెడ్ టు హోల్డ్ ఇట్ బట్ ఆ వచ్చే ఆ ప్రెషర్ వల్ల అర్జెంట్గా వచ్చి కొంచెం లీక్ అవ్వడం ఉంటుంది. ఇంకోటి స్ట్రెస్ వల్ల లీక్ అవ్వడం ఉంటుంది. స్ట్రెస్ వల్ల అని అంటే ప్రెషర్ వల్ల, లైక్ మనం వంగి లేచినప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు, తుమ్మినప్పుడు అప్పుడు లీక్ అవుట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అదేమో అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఓకే. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే మనకు అర్జెన్సీ వచ్చి దాన్ని ఆపుకోలేక లీక్ అవుతుంది. ఇంకోటి ఏమో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్కాంటినెన్స్ అనమాట. ప్రెషర్ పెరిగినప్పుడు లీక్ అవడం. ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎందుకు వస్తుంది అంటే మన బ్లాడర్ యూరిన్ స్టోన్ చేస్తుంది. నార్మల్గా ఒక 400 ml కెపాసిటీ యావరేజ్గా అందరికీ ఉంటుంది అనమాట. 400 ml నిండిన తర్వాత బ్లాడర్ సెన్సేషన్ వచ్చి యూరిన్ వెళ్తాం అనమాట. సో అలా నిండినప్పుడు ఏమవుతుందంటే అంతవరకు దాన్ని అలా స్టోర్ చేసి ఉంచడానికి స్పింక్టర్ అని ఉంటుంది. యూరిన్ బయటికి వచ్చే మార్గంలో స్పింక్టర్ అనేది మంచిగా టైట్గా ఉంటుంది అనమాట. ఆ స్పింక్టర్ ఫర్ ఎనీ రీజన్ లూజ్ అయినా కూడా మనం కొంచెం ప్రెషర్ పెట్టేసరికి అది ఇంకా అది ఆపలేక లీక్ అయిపోతుంది. దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఆ స్పింక్టర్ కూడా నార్మల్గా ఫీమేల్స్లో కామన్గా ఉంటుంది, మనం చూస్తాము. ఫీమేల్స్లో ఏంటంటే వాళ్ళు డెలివరీ మల్టిపుల్ వెజైనల్ డెలివరీస్ అయినప్పుడు అక్కడ ఆ వెజైనాను మనం యూరిన్ వెళ్ళే మార్గం పక్కనే ఉంటుంది అనమాట. ఆ రెండిటికి ఆపే స్పింక్టర్ కూడా అక్కడనే ఉంటుంది. ఆ స్పింక్టర్ దెబ్బతినడం వల్ల కూడా వాళ్ళకి ఈ పెల్విక్ మజిల్స్ అన్ని లూజ్ అయిపోవడం వల్ల కూడా ఆ లీక్ ఛాన్సెస్, అందుకే ఫీమేల్లో కామన్గా ఉంటుంది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని చెప్పేసి. ఇంకా స్పింక్టర్ సప్లై చేసే నర్వ్స్ ఏమైనా దెబ్బతిన్నా, సర్జరీస్ అయినా కూడా మనకు ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. సో ఇట్స్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్ దెన్ మేల్. అర్జ్ ఇన్కాంటినెన్స్ ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్ అయినప్పుడు బ్లాడర్ ఓవర్ యాక్టివ్ అయిపోతుంది. ఓవర్ యాక్టివ్ అయిపోవడం వల్ల కొంచెం స్టోర్ అయిన వెంటనే అది బయటికి పంపించేయాలన్నట్టు అది కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకు అర్జెన్సీ వచ్చి దాన్ని ఆపుకోలేక లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఇన్ఫెక్షన్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఇంకొన్ని క్రానిక్ సిండ్రోమ్స్ అని ఉంటాయి బ్లాడర్లో, బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్, ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అని ఉంటుంది. దీనివల్ల కూడా మనకు అర్జెన్సీ ఉండొచ్చు. ఇంకోటి న్యూరలాజికల్ డిసీజెస్ ఉన్నప్పుడు నార్మల్గా మనకు బ్లాడర్కి కంట్రోల్ ఫ్రమ్ ద బ్రెయిన్ త్రూ స్పైన్ బ్లాడర్కి వస్తుంది అనమాట. సో బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది వెన్ టు వాయిడ్, వెన్ టు హోల్డ్ అని చెప్పేసి ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ త్రూ ద స్పైనల్ కార్డ్ అండ్ సప్లైయింగ్ నర్వ్స్. సో ఈ ట్రాక్లో ఎక్కడ చేంజెస్ ఉన్నా, ఐదర్ బ్రెయిన్లో ఉన్న, స్పైనల్ కార్డ్లో ఏమైనా నర్వ్స్ ఏమైనా దెబ్బతిన్నా కూడా మనకు యూరిన్ లీక్ అవ్వడం అన్నా ఐదర్ బికాస్ ఆఫ్ అర్జెన్సీ ఆర్ స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సో పెద్దవాళ్ళు మనం జనరల్ చూసినట్టయితే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు యూరిన్ ఆపుకోలేకపోతారు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మన బ్రెయిన్ మిక్చరేషన్ సెంటర్స్ దెబ్బతింటాయి అనమాట. సో అందుకని వాళ్ళు ఆపుకోలేకపోతారు. ఇంకోటి స్పైనల్ కార్డ్ సర్జరీస్ అయినా కూడా, రెండు కాలు చేతులు పడిపోయినా కూడా అక్కడ నర్వ్స్ సెన్సేషన్ పోతుంది అనమాట, బ్లాడర్ సప్లైస్, వాళ్ళు కూడా లీక్ అవుతూ ఉంటారు, డైపర్స్ మీద ఉంటారు. అలా ఉంటుందండి. ఇది సీరియస్గా తీసుకోవాలా లేకపోతే సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటుందని అనుకోవాలి? వన్స్ ఇన్ అ వైల్ ఈస్ ఓకే. మనము ఒక్కోసారి ఎక్కువ వాటర్ తీసుకున్నాము, మనకు దగ్గరలో వాష్రూమ్స్ అవైలబుల్ లేదు, కొంచెం అర్జెన్సీ అనేది కామన్. ఓకే. అండ్ అప్పుడప్పుడు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఫీమేల్స్లో కొంచెం కామన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి యూరిన్ మార్గం చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి మజిల్ కూడా అంత మంచి డెవలప్ అవ్వదు. మల్టిపుల్ డెలివరీస్ అయినా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ చుట్టుపక్కల ఉండే మజిల్స్ కూడా కొంచెం లూజ్ అయిపోయి కొంచెం అప్పుడప్పుడు వన్స్ ఇన్ అ వైల్ నాట్ సిగ్నిఫికెంట్ అవుతే దట్ ఈస్ ఫైన్. బట్ కంటిన్యూస్గా ఇఫ్ యూఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ ఎక్కువ వస్తుంది అంటే కొంచెం సేపుల్లోనే మళ్ళీ ఎక్కువ యూరిన్ వెళ్ళాలనిపించడం, ఆపుకోలేకపోవడము, కొంచెం వంగినా నిలబడ్డా కూడా, తుమ్మినా దగ్గినా కూడా, రోజువారీ పనులు చేసుకున్నా కూడా ఎక్కువ లీక్ అయిపోవడం, మల్టిపుల్ ప్యాడ్స్ పెట్టుకోవాల్సి రావడం ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ కన్సల్ట్ ఎ యూరాలజిస్ట్ అండ్ సీ వాట్ ఈస్ ద కాజ్. న్యూరలాజికల్ కాజ్ ఉందా, స్పింక్టర్ లూజ్ అయిపోయిందా, ఇంకేమైనా కాజ్ ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రానిక్గా దీనివల్ల కిడ్నీస్ కూడా ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీస్ ఖరాబ్ అయిపోయినాయి, ఖరాబ్ కాకుండా మనం ముందు నుంచే దాని జాగ్రత్తలు, మెడికేషన్స్ తీసుకొని, కన్సల్టేషన్ తీసుకొని ఫాలోఅప్లో ఉంటే
మంచిగా ఉంటుంది. మంచిది ఉంటుంది. ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసేసి Yeah. సో వచ్చే ప్రమాదాన్ని మనం ఆపుకోవచ్చు. Yeah. సో థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. సో మొత్తం మీద అయితే కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అయితే దాని ప్రివెన్షన్ గురించి కానీ, ఆ తర్వాత మరి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దాని గురించి కానీ చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. సో గైస్, మరి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మరి ఒక యూరాలజికల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాటికి కరెక్ట్ సమాధానాలు మరి సలహాలు అనేది కూడా మన డాక్టర్ వైఎం ప్రశాంత్ గారి దగ్గర నుంచి కూడా మనం తీసుకున్నాము. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.